మీకు ఒక విషయం తెలుసా, నీతా అంబానీ తనకి ఎర్లీ 20s డాక్టర్స్ న్యాచురల్గా పిల్లలు కారు అని చెప్పారు. 7 years స్ట్రగుల్ తర్వాత కూడా పిల్లలు కాలేదు. సో 7 years తర్వాత ఐవీఎఫ్లో ట్విన్స్ పుట్టారు, ఆకాష్ అండ్ ఈషా. ట్విన్స్ అందరికి ఇష్టమే, బట్ దాంతో కొన్ని కాంప్లికేషన్ కూడా చూస్తాం. షుగర్, బీపీ ఎక్కువ కావచ్చు. అండ్ ప్రీటర్మ్ అని కాంప్లికేట్ 3 years తర్వాత న్యాచురల్గానే థర్డ్ బేబీ దట్ ఈస్ పుట్టాడు. సో నీతా అంబానీ రియల్ స్టోరీలో మనం 2 విషయాలు గమనించవచ్చు. ఫస్ట్, ఏ కపుల్స్ కూడా పిల్లలు కారు అనుకోకూడదు. సెకండ్, ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా న్యాచురల్గా అవ్వచ్చు. ఎందుకంటే ఒక బేబీ చేతిలో పట్టుకున్న వెంటనే ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది, హార్మోన్స్ అనేవి బాడీలో బ్యాలెన్స్ అవుతుంది అండ్ పాజిటివిటీకి వెళ్తుంది అన్నమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.